This Python conference will programming. now be recorded. Okay, how to define a function, the first point, how to define a function. And దాన్ని ఏమంటున్నామంటే how to declare a function in Python. తర్వాత how to call a function. ఈ టూ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. Step 1 is the declaration. The step 2 is called as a definition. Declaration and calling. Step 1 for declaration. Step 2 for calling. ఎలా డిఫైన్ చేయాలనుకున్నాం? DEF ఫంక్షన్ నేమ్ కంపల్సరీగా ఉండాలి. విత్ ఇన్ ద parenthesis లో ఆర్గ్యుమెంట్స్ లిస్ట్ ఉండాలి. అండ్ the statement 1, statement 2, statement 3 and so on is called as a, and so on is called as statement n. Return some expression. Return some expression. This function returns some expression అండి. ఒక ఎక్స్ప్రెషన్, ఏదో ఒక ఎక్స్ప్రెషన్ రిటర్న్ చేస్తుంది ఈ ఫంక్షన్. సో దిస్ ఇస్ ద return statement. Return some expression. So for example, the function name is called as a display. Assume that the function name is called as a display. Assume, right? Here one argument, the argument name is called as x. Return some value x. Return x dot upper. Upper is a function of the string class, string object, string. So upper, this value is converting into the uppercase, and the value is assigned to some variable, the y equal to display of Pronix Technologies. So what is the meaning of this statement? అందరికి అర్థమైందా లేదా చెప్పండి నాకు. ఏం చేస్తుంది ఇక్కడ? రిటర్న్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈరోజు మన టాపిక్ లో. రిటర్న్ అంటే ఏంటి? డిస్ప్లే అనే ఫంక్షన్ నీ దగ్గర ఏమవుతుందండి? కాల్ అవుతుంది. దీన్ని ఏమవుతుంది? ఇక్కడ డిస్ప్లే ఫంక్షన్ ఏం చేస్తున్నావు? కాల్ చేస్తున్నావు. ఏ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం మనం ఇక్కడ? మనం కాల్ చేసే ఫంక్షన్ పేరు అబ్జర్వ్ చేయండి మంచిగా, చెప్పాలి, నో తెరవాలి. మనం కాల్ చేసే ఫంక్షన్ పేరు ఏందండి? డిస్ప్లే. డిస్ప్లే మనం కాల్ చేస్తాం. కాల్ చేయగానే ఇక్కడ ఉన్న కంట్రోల్ ఇక్కడికి వెళ్ళిపోయింది మనకి. ఫైన్. ఏ వాల్యూ తీసుకెళ్ళిపోతుంది? వన్ ఆర్గ్యుమెంట్. వాట్ ఈస్ యువర్ ఆర్గ్యుమెంట్? యువర్ ఆర్గ్యుమెంట్ ఈస్ కాల్డ్ యాజ్ Pronix Technologies. This Pronix Technologies is assigned to x. So Pronix Technologies is actual parameter. X is called as a formal parameter. సో ఇంతవరకు ఒక స్టెప్ అండి. ఇదివరకు ఒక స్టెప్. అందరికి అర్థమైందా లేదా చెప్పండి. ఇందులో డిఈఎఫ్ అనేది ఏంటి సార్? ఇందులో డిఈఎఫ్ అనేది ఏంటి? మాట్లాడాలి నాతోటి. ఎవరు కామన్ ఉండదు ప్లీజ్. What is the DEF? Built-in function. DEF is called as a function definition. DEF for function definition. What is the display? Name. What is display? Function name. What is X? X is argument. Argument. Formal argument or formal parameter. This X is input to the function. This X is input. This X is input to the function. ఆ ఫంక్షన్ మొత్తం అదే ఇన్పుట్. నువ్వు క్యాలిక్యులేట్ చేసుకుంటావా, మ్యానిపులేట్ చేసుకుంటావా, ఏం నీ ఇష్టం అది. నౌ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఆల్ ద స్టేట్మెంట్స్, ద బాడీ ఆఫ్ ది ఫంక్షన్, ద వాల్యూ రిటర్న్ ఇన్ టు ద వై. ద వాల్యూ ఆడికి వెళ్ళిపోతుందండి. ద వాల్యూ రిటర్న్ దేంట్లో ఇక్కడ ఆటోమేటిక్ గా దిస్ వాల్యూ రిటర్న్ టు ద వై. దిస్ వాల్యూ దేంట్లో రిటర్న్ అవుతుంది ఇక్కడ? వైలోకి రిటర్న్ అవుతుంది. ద వాల్యూ రిటర్న్ ఇన్ టు ద వై అండి. వైలోకి రిటర్న్ అయిపోయింది ఆటోమేటిక్ గా. చెక్ చేసుకోండి ఈ వాల్యూ మనకి దేంట్లోకి రిటర్న్ అవుతుంది. ద వాల్యూ రిటర్న్ టు ద సమ్ వాల్యూ రిటర్న్ అయిపోయిందా లేదా చూడండి. ఇక్కడికి వచ్చినప్పుడు మీకు డిస్ప్లే అనేది ఫంక్షన్ Pronix Technologies అనే దగ్గర కాల్ చేస్తున్నాం. కాల్ చేసినప్పుడు ఇది మొత్తం రిటర్న్ చేసింది. Pronix Technologies అప్పర్ కేసు. ఈ వచ్చిన వాల్యూ దేంట్లోకి వచ్చింది? ఆన్సర్ దేంట్లోకి వచ్చిందండి? ఆన్సర్ దేంట్లోకి వచ్చింది? వై అనే వేరియబుల్లోకి వచ్చింది. ఆ ఆన్సర్ ఏ వేరియబుల్లోకి వచ్చింది? అక్కడ వై. అక్కడ మీరు వేరియబుల్స్ పెట్టుకుంటారా, ఏం పెట్టుకుంటారా మీ ఇష్టం అండి, దాంట్లో ఇబ్బంది లేదు. ఇప్పుడు దీని మన టాపిక్ ఏంటంటే, ఇంతవరకు బాగానే ఉంది ఫంక్షన్ డిఫైన్ ఆర్ డిక్లరేషన్. సెకండ్ది బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ టు కాల్ ద ఫంక్షన్. ఈ రోజు మన టాపిక్ ఏంటి? వాట్ ఈస్ ద రిటర్న్ ఆఫ్ ఫస్ట్ రిటర్న్ స్టేట్మెంట్ అంటే ఏంది మనకి క్లియర్ తెలియాలి. రిటర్న్ వల్ల ఉపయోగం ఏంది మీకు? రిటర్న్ వల్ల యూజ్ ఏంటి? రిటర్న్ సమ్ వాల్యూ. రిటర్న్ ద వాల్యూ. వాట్ ఈస్ ద రిటర్న్? ద రిటర్న్ అనేది కీవర్డ్. రిటర్న్ ఈజ్ ఎ కీవర్డ్ in Python. What is the use of this keyword? This keyword, which purpose is used to return values. ఏ రిటర్న్ చేస్తుంది? వాల్యూ ఆర్ వాల్యూస్ ఫ్రమ్ ఫంక్షన్ టు మెయిన్ ప్రోగ్రామ్. ఎక్కడ నుంచి అక్కడ పంపిస్తుంది? ఫ్రమ్ ఫంక్షన్ టు మెయిన్ ప్రోగ్రామ్. ఇట్ రిటర్న్స్ ఐదర్ నో వాల్యూ కావచ్చు, ఏమీ రిటర్న్ చేయకపోవచ్చు, వన్ వాల్యూ రిటర్న్ చేయొచ్చు, ఆర్
ఆర్ ఎన్ని వాల్యూ రిటర్న్ చేయొచ్చు అంటే ఆర్ మోర్ దెన్ వన్ వాల్యూ, ఆర్ మోర్ దెన్ వన్ వాల్యూ. ఏమీ రిటర్న్ చేయకపోవచ్చు. బాగా అర్థం చేసుకోండి, ఒక ఫంక్షన్ నీకు ఏమీ రిటర్న్ చేయకపోవచ్చు, నో వాల్యూ, ఏమీ రిటర్న్ చేయకపోవచ్చు. చూపిస్తా ఇప్పుడు మీకు ఏమీ రిటర్న్ చేయకపోవచ్చు. ఏ ఫంక్షన్ డస్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ, ఏ ఫంక్షన్ రిటర్న్ ఓన్లీ వన్ వాల్యూ, ఏ ఫంక్షన్ రిటర్న్ మోర్ దెన్ వన్ వాల్యూ. చాలా ఇంపార్టెంట్ అండి. రిటర్న్స్ ఓన్లీ వన్ వాల్యూ, ఓన్లీ వన్ వాల్యూ. చూడండి ఎన్ని పదాలు ఉన్నాయి ఇక్కడ, చాలా ఇంపార్టెంట్. ఫంక్షన్ డస్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ, ఫంక్షన్ రిటర్న్స్ ఓన్లీ వన్ వాల్యూ, ఫంక్షన్ రిటర్న్స్ ఎన్ని వాల్యూస్ మోర్ దెన్ వన్ వాల్యూ. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. సో దిస్ ద సింటాక్స్, సింటాక్స్ మాట్లాడదాం. ఎలా? రిటర్న్ ఎక్స్ప్రెషన్. ఇదే కదా సింటాక్స్, నిన్న మనం చెప్పాను. ఇదే కదా సింటాక్స్ మనకి, రిటర్న్ ఎక్స్ప్రెషన్. డెఫినేషన్లో ఇక్కడ రాసా, ఎక్కడో డిక్లరేషన్ ఫంక్షన్లో ఉంటుంది, రిటర్న్ ఎక్స్ప్రెషన్ కదా. దట్ ద రిటర్న్ స్టేట్మెంట్ అండి. అలా రిటర్న్ అవుతుంది వాల్యూ మీకు. రిటర్న్ వన్ ఎక్స్ప్రెషన్, దిస్ ఫంక్షన్ రిటర్న్స్ వన్ వాల్యూ ఆర్ మోర్ దెన్ వన్ వాల్యూ, రిటర్న్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. మీకు ఉదాహరణకు ఎగ్జాంపుల్ ఒకటి చేస్తుంది అండి. సార్ నో వాల్యూ ఎప్పుడో చూపిద్దాము, ఓన్లీ వన్ వాల్యూ ఎప్పుడో చూపిద్దాము, మోర్ దెన్ వన్ వాల్యూ ఎప్పుడో చూపిస్తే మీకు ఐడియా అవుతుంది. ఒక బిల్ట్-ఇన్ ఫంక్షన్ తీసుకోండి, రేంజ్ ఆఫ్ 1,11,1. ఈ ఫంక్షన్ నీకేమిస్తుంది చెప్పాలి, నోదిన వాళ్ళందరూ. ఈ ఫంక్షన్ మీకు ఏమి రిటర్న్ చేస్తుంది? 1 to 10 values. 1 to 10 అంటే ఇట్ రిటర్న్స్ వన్ వాల్యూవా, మోర్ దెన్ వన్ వాల్యూవా? More than 1. ఇట్ రిటర్న్స్ నో వాల్యూవా, ఓన్లీ వన్ వాల్యూవా, మోర్ దెన్ వన్ వాల్యూవా? More than 1 value. కోడింగ్ అర్థమైంది కదా. ఇట్ రిటర్న్స్ మోర్ దెన్ వన్ వాల్యూ. క్లియర్ అందరికి? రిటర్న్స్ మోర్ దెన్ వన్ వాల్యూ. అదే రేంజ్ ఆఫ్ 1,2,1. ఇప్పుడు ఏం చేస్తుంది? Returns 1 value. ఇట్ రిటర్న్స్ ఓన్లీ వన్ వాల్యూ. 1 దగ్గర స్టార్టింగ్, 2 దగ్గర ఎండింగ్, 1 ఈజ్ ఇంక్రిమెంటింగ్. రేంజ్ ఆఫ్ 1,1,1. ఇట్ రిటర్న్స్ 0. జీరో కాదు. జీరో అంటే మళ్ళీ వాల్యూ అండి, జీరో కాదు. జీరో అంటే వాల్యూ. నో వాల్యూ. ఈ ఫంక్షన్ నాకు ఏమీ రిటర్న్ చేయలేదు. ఈ ఫంక్షన్ రిటర్నింగ్ ఓన్లీ వన్ వాల్యూ. ఈ ఫంక్షన్ రిటర్న్ చేస్తే మోర్ దెన్ వన్ వాల్యూ. ఎవరికైనా డౌట్ ఉంటే ఇక్కడ చెక్ చేసుకోండి షెల్ ప్రాంప్ట్ లో. రేంజ్ ఆఫ్ 1,11,1, రేంజ్ వన్ వాల్యూ. 1 to 10 వచ్చినాయండి. ఒకవేళ నీకు ఇలా లిస్ట్ అని పెట్టావు, రేంజ్ ఆఫ్ 1, లిస్ట్ లో కన్వర్ట్ చేసుకో. how many returns value? 10. 1 to 10. ఇప్పుడు it returns 2, 1. No. return multiple values. సార్ ఇలా సి లాంగ్వేజ్, C++, జావా, C++లో అయితే, సి లాంగ్వేజ్లో అయితే రిటర్న్స్ మల్టిపుల్ వాల్యూస్ అంటే పాయింటర్స్ అనే కాన్సెప్ట్ వాడాలి. చాలా ఇబ్బంది అక్కడ. ఇక్కడ డైరెక్ట్ మనం రాసుకుంటున్నాం, చాలా ఈజీ. ఇక్కడ మన పాయింటర్స్ అని పెట్టి కాల్ బై వాల్యూ, కాల్ బై రిటర్న్ అని చెప్పాలి. రిటర్న్ ఓన్లీ వన్ వాల్యూ. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో నౌ ఓకే, రిటర్న్ నో వాల్యూ. ఓకే, నో వాల్యూ ఆర్ నో వాల్యూస్. ఎవరికైనా ఇదిగో డౌట్ ఉందా? ఇంకా క్లియర్ ఆర్ నాట్ ఆల్ ఆఫ్ యూ? రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఫంక్షన్ లో అది మ్యాండేటరీ కాదు కదండి. మ్యాండేటరీ కాదు, నో అవసరం లేదు. మన రిక్వైర్మెంట్ బట్టి, అది నీకు అవసరాన్ని బట్టి. ఇట్ ఈస్ నాట్ ఏ మ్యాండేటరీ. రిక్వైర్మెంట్ ఉంటే నీకు ఫంక్షన్ నుంచి మెయిన్ ప్రోగ్రామ్కి వాల్యూ రావాలి అనుకుంటే రాయాలి, లేకపోతే లేదు. ఓకే, ఓకేనమ్మా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి, ఈ ఫంక్షన్ నీకేమి రిటర్న్ చేస్తుంది? ఇది డిస్ప్లే చూడు. ఇప్పుడు నీకు రిటర్న్ స్టేట్మెంట్ అసలు ఇక్కడ లేదు. So this is also no value. Yeah, అదే సార్ మీరు చెప్పేది. కంపల్సరీ కాదు. రిటర్న్ నో వాల్యూ రిటర్న్ చేయలా. మరి ఏం జరిగింది? ఇప్పుడు ఈ డిస్ప్లే అనేది కాల్ అయింది.
ఈ వాల్యూ వెళ్ళిపోయి దేంట్లో ఉంది, ఎక్స్లో ఉంది. టు ప్రింట్ దిస్ ఎక్స్ వాల్యూ ఆ ఫంక్షన్లోనే ప్రింట్ చేసుకుంది, రిటర్న్ చేయాల. మెయిన్ ప్రోగ్రామ్కి రాలేదు వాల్యూ మెయిన్ ప్రోగ్రామ్కి వచ్చిందా, అది వాల్యూ మెయిన్ ప్రోగ్రామ్కి వచ్చిందా అండి, రాలేదు. ఇదే ఫంక్షన్ని టు రిటర్న్ వన్ వాల్యూ రాద్దాం చూడండి. టు రిటర్న్ వన్ వాల్యూ ఒక వాల్యూ రిటర్న్ చేయండి. టు రిటర్న్ వన్ వాల్యూ, ఇప్పుడు చూడు, టు రిటర్న్ వన్ వాల్యూ. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ప్రింట్ చేయొద్దు, రిటర్న్ ఆఫ్ ఆ వాల్యూ తెచ్చి దేంట్లో స్టోర్ చేస్తున్నా, ఫైల్లో. ప్రింట్ ఆఫ్ సేమ్ ఆన్సర్. అక్కడేమో రిటర్న్ చేయలేదు, ఎక్స్ డాట్ అప్పర్ స్పెల్లింగ్ తప్పు, రిటర్న్. ఈజ్ ఇట్ క్లియర్? నాట్ ఆల్ ఆఫ్ యూ? Yes, sir. ఓకే. అది క్లియర్? ఎన్ని వాల్యూస్ రిటర్న్ చేసింది? ఓన్లీ వన్ వాల్యూ. ఇప్పుడు ఒక వాల్యూ కంటే ఎక్కువ రిటర్న్ చేద్దాం చూడండి. ఇదే ప్రోగ్రామ్ టు రిటర్న్ మల్టిపుల్ వాల్యూస్. ఇంకా 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తలేండి, చాలా ఇస్తా, 4-5 ఎగ్జాంపుల్స్ రాద్దా, కంగారు ఏం లేదు. ఎవరికైనా అర్థం కాదు, ఇబ్బంది ఏం లేదు. టు రిటర్న్ ఎన్ని వాల్యూస్ ఇద్దామండి? టు రిటర్న్ మల్టిపుల్ వాల్యూస్ ఇద్దాం. మల్టిపుల్ వాల్యూస్ చూడండి. 2-3 ఎగ్జాంపుల్స్ రాస్తే మీకు అర్థమైంది. రిటర్న్ మల్టిపుల్ వాల్యూస్. డిస్ప్లే దగ్గరికి వెళ్తున్నాము, డిస్ప్లే దగ్గరకు వచ్చాము, ఒక వాల్యూ పంపించాను, ఆ వాల్యూ దేంట్లో ఉందండి, ఎక్స్లో. ఇప్పుడు చూడండి, ఎక్స్ డాట్ టైటిల్ అంటే ఏం చేస్తుంది చెప్పండి నాకు. ఎక్స్ డాట్ క్యాపిటలైజ్ అంటే ఏం చేస్తుంది చెప్పండి, ద లెంత్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఎన్ని వాల్యూ రిటర్న్ చేస్తున్నాం చూడమ్మా, చూడు ఎన్ని వాల్యూ రిటర్న్ చేస్తున్నాం. ఎక్స్ డాట్ అప్పర్, ఎక్స్ డాట్ టైటిల్, ఎక్స్ డాట్ క్యాపిటలైజ్, ఎక్స్ డాట్ లెంత్. లేదు ఏదన్నా స్వాప్ కేసు పెట్టి స్వాప్ కేసు పెట్టుకో. టు రిటర్న్ వన్ వాల్యూ మోర్ దెన్ వన్ వాల్యూ. టు రిటర్న్ అప్పర్ వాల్యూ, టు రిటర్న్ టైటిల్ వాల్యూ, టు రిటర్న్ క్యాపిటల్ వాల్యూ, టు రిటర్న్ ద లెంత్ వాల్యూ. స్ప్లిట్ కావచ్చు, రీప్లేస్ కావచ్చు, సంథింగ్ ఏదైనా పెట్టుకోండి, రీప్లేస్ పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి. ఇవి 4 వాల్యూస్ రిటర్న్ చేశాం. 4 వాల్యూస్ వచ్చి ఒకే వేరియబుల్లో ఉండొచ్చా, ఉండకూడదా? ఏం చేయాలి ఇప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ m, n, p, q. దిస్ ఇస్ ద ప్రింట్ ఆఫ్ m, దిస్ ఇస్ ద ప్రింట్ ఆఫ్ n, దిస్ ద ప్రింట్ ఆఫ్ p, ద ప్రింట్ ఆఫ్ q. ఏమైతుంది? ఇట్ రిటర్న్స్ ద 4 వాల్యూస్. ఇట్ రిటర్న్స్ 4 వాల్యూ. ఫస్ట్ వాల్యూ అసైన్డ్ టు m, the second value assigned to n, third value assigned to p, fourth value assigned to q. అంటే అక్కడ ఎన్ని వాల్యుబుల్స్ ఉంటే ఇక్కడ ఏం చేయాలి, అక్కడ అన్ని రిటర్న్ వాల్యూస్ ఉండాలి. మస్ట్ బి ఈక్వల్. ఉండకపోతే ఏం జరుగుద్ది చూద్దాం, 1 by 1 చూడండి. డిఫరెంట్ కేసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ప్లీజ్ వెయిట్ ఫర్ 2 minutes. సో దిస్ ఫంక్షన్ రిటర్న్స్ మల్టిపుల్ వాల్యూ. మల్టిపుల్ వాల్యూస్ అన్నప్పుడు ఫస్ట్ వాల్యూ వచ్చి ఏ వేరియబుల్లో ఉందండి, సెకండ్ వాల్యూ వచ్చి నోరు తెరవాలి ప్లీజ్, సెకండ్ వాల్యూ వచ్చి n, థర్డ్ వాల్యూ p, ఫోర్త్ వాల్యూ q. ఇప్పుడు నేను రన్ చేద్దాం చూడండి ఒకసారి అందరు క్లియర్గా. ఆన్సర్ వచ్చిందా లేదా చూసుకోండి. నౌ దిస్ ఈజ్ ద క్యాపిటలైజ్ వాల్యూ. టైటిల్ ఓన్లీ ఫస్ట్ లెటర్ ఇస్ క్యాపిటల్, క్యాపిటలైజ్ అన్నిటిలో ఫస్ట్ లెటర్ క్యాపిటల్. ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్ టు 19. క్లియర్? టు రిటర్న్ మోర్ దెన్ వన్ వాల్యూ. సార్ దీన్ని ఇక్కడ 4 రాసి ఇక్కడ 3 రాస్తే ఏమైంది చూద్దాం. డిఫరెంట్ కేసెస్ అసలు అనాలిసిస్ చేసుకుందాం. ఇది ఫస్ట్ మెథడ్, దీన్ని ఫాలో అయిదాం మల్టిపుల్ కేసెస్కి. ఒకవేళ మీరు తేడా చూపిస్తే ఏమైతే చూద్దాం. తేడా చూపిస్తే ఏమైంది మనకి, తేడా చూపిస్తే ఏమైంది. దిస్ ఇస్ ఫర్ ద సెకండ్ మెథడ్. ఒకవేళ మనం ఈక్వల్గా రాయకపోతే ఏమవుతుంది, సేమ్ ప్రోగ్రామ్ ఇంకేమైనా మార్చొచ్చా మనం చూద్దాం. ఈక్వల్గా రాయకపోతే ఏమవుతుంది, ఇక్కడ నీకు వచ్చే వాల్యూస్ ఏంటండి, వచ్చే వాల్యూస్ అని 4, ఇక్కడ 3 పెట్టాం. ఇప్పుడు ఏమైంది చెప్పండి నాకు. క్యూ రాయలేదు నేను, క్యూ రాయలేదు.
ఏమవుతుంది? X element count display అవ్వదు సార్. ఈ వాల్యూ వచ్చి దేంట్లో ఉంటుంది మన దగ్గర ఇప్పుడు? ఎంలో. ఈ వాల్యూ వచ్చి దేంట్లో ఉంటుంది? ఎన్లో. ఈ వాల్యూ వచ్చి దేంట్లో ఉంటుంది? పిలో. మరి ఈ వాల్యూ పోయి దేంట్లో ఉండాలి? స్టోర్ అవ్వదు. డిస్ప్లే అవ్వదు కాదు, ఇది డిస్ప్లే ఎర్రర్. ఎందుకు ఈ డిస్ప్లే ఎర్రర్? వై? బికాస్ రీజన్ ఏంటి? నేను పంపించే వాల్యూస్ 4 రెడీ ఫర్ 3, సో దిస్ రిటర్న్స్ ద టైప్ ఎర్రర్. This returns the type error. It returns the type error because I am sending 4 values. The receiving only for 3 values. It display error. Sending 4 వేస్తున్నామండి, receiving 3 ఉన్నాయి, error. ఏమైంది చూడు? Too many values packing, unpacking. You are expected 3, but I am sending 4, so it displays wrong. నేను 4 బిర్యానీ పంపించా, 40 బిర్యానీ పంపించా నేను, మీరు అక్కడ ఉంది ముగ్గురు 40 బిర్యానీలు తింటారా? సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ హౌ మెనీ బిర్యానీస్? యూఆర్ ఎక్స్పెక్టింగ్ 3 బిర్యానీస్, మీరు పంపించింది 40 అనుకోండి. ఏం చేద్దాం? 2 ప్యాక్ అన్ప్యాక్ చేయలేకపోతున్నాం అని చెప్తుంది. ఓకేనా? లేదు సార్, ఒకవేళ 2 పంపించా, ఇప్పుడేమంటుంది? ఇప్పుడేమైంది? సేమ్ టైప్ ఎర్రర్. ఇప్పుడు మీరు పంపించేయండి 4. రెడీ ఫర్ రిసీవింగ్ ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 7 8 9. ఇది కూడా ఎర్రరే. ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఎర్రరే. తక్కువ ఉన్నా ఎర్రరే. యు ఆర్ ఎక్స్పెక్టెడ్ హౌ మెనీ? యు ఆర్ ఎక్స్పెక్టెడ్ 9, బట్ ఐ సెండ్ ఓన్లీ ఫర్ 4. 9 బిర్యానీ కావాలన్నా 4 బిర్యానీ పంపించా, ఈ డిస్ప్లే ఎర్రర్. 9 లక్షలు కావాలన్నా 4 లక్షలు పంపించా, ఎర్రర్. అవునా? ఈ డిస్ప్లే ఎర్రర్ కుదరదు అక్కడ మనకి. సో ఏం కావాలి? ఈక్వలెంట్గా. ఒకవేళ 2 ఉంటే 2 ఉన్న ఎర్రరే. యు ఆర్ ఎక్స్పెక్టెడ్ ఓన్లీ ఫర్ 2. అలా కాదు, 1 ఉంది, 1 ఉంటే 1 ఉన్నా కూడా ఎర్రరేనా? ఏమైంది? కాదు. పైథాన్లో 1 ఉంటే ఎర్రర్ కాదు. ఎందుకు? నువ్వు పంపించే వాల్యూస్ 4 అంటే ఈ 4 గ్రూప్ ఆఫ్ వాల్యూస్. ఈ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ని ఒక దాంట్లో స్టోర్ చేస్తే వాటిని మీరు లిస్ట్ అంటారు, వాటిని మీరు ట్యూపుల్ అంటారు, వాటిని మీరు సెట్ అంటారు. ఇప్పుడు ఈ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ 4 వాల్యూస్ వచ్చి ఎక్స్లో ఎంలో స్టోర్ అవుతుంది. వాట్ ఈస్ దిస్ ఎం? దిస్ ఎం ఈజ్ విచ్ టైప్? నాకు చెప్పాలి మీరు. వాట్ ఈస్ దిస్ ఎం? ద ఎం ఈజ్ విచ్ టైప్? ఇప్పుడు చెప్పండి నాకు. ఎం ఈజ్ కాల్డ్ యాజ్ ఏ tuple. M is called as a which data type, and M data type is called as a tuple. The M type is tuple. The M data type is called as a tuple. M type is tuple. ఉదాహరణ కాబట్టి ఇక్కడ రాసుకోండి. The type of M కూడా చూసుకోండి. This type of M is called as a tuple. Clear or not, all of you? Okay na? So, sir, by default గా అది tuple లోకి చేంజ్ అవుతుందా? By default tuple. Okay. If you want to list, అదే పంపించుకోవాలి, లిస్ట్ కూడా పంపించుకోవాలి. బై డిఫాల్ట్ మాత్రం ఏంది? అది టుపుల్. ఏమీ ఇవ్వకపోతే బై డిఫాల్ట్ వితౌట్ పారాంథసిస్ ఇట్ ఇస్ కాల్డ్ టుపుల్. ఓకేనా? ఇంకోటి కూడా రాద్దాం చూడండి. రైట్ ఏ ప్రోగ్రామ్, example 5. Write a program. Okay, write a function. Okay, write a function. Right, to return multiple values to perform arithmetic operations and arithmetic operations. దీన్ని చాలా రకాలుగా రాసి చూపిస్తా చూడండి. అర్థమెటిక్ ఆపరేషన్స్ 2-3 రకాలుగా రాద్దాం. ఏది కన్వీనియంట్ అనిపిస్తే దాన్ని మీరు ఫాలో అవుతున్నాను. ఓకే, టు పెర్ఫార్మ్ అర్థమెటిక్ ఆపరేషన్స్. వాట్ ఇస్ ద మెథడ్ 1? ఓకే, అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏమందామంటే మై ఫంక్షన్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ క్యాలిక్యులేట్. ఏమంటున్నా? క్యాలిక్యులేట్ ఆఫ్ x, y 2 వాల్యూస్ పంపిస్తున్నా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, m ఈక్వల్ టు x ప్లస్ y, n ఈక్వల్ టు x మైనస్ y.
Okay, I mean P equal to X into Y. Okay, Q equal to X by Y. Written of M comma N comma P comma Q. అర్థమైందా ఫంక్షన్? అర్థమైంది అర్థం కాదు అందరూ చూసుకోండమ్మా. ద రిటర్న్ ఆఫ్ ఎక్స్ వై పంపిస్తున్నాను, ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ మైనస్ వై, ఎక్స్ ఇంటూ వై, ఎక్స్ బై వై. దేంట్లో స్టోర్ చేశాను? ఎంఎన్పిక్యూ రిటర్న్ చేసిన. ఇప్పుడు ఏం చేస్తున్నా? ఏ కామా బి కామా సి కామా డి ఈక్వల్ టు క్యాలిక్యులేట్ ఆఫ్ 11 కామా 22. ప్రింట్ ఆఫ్ ఏ, ప్రింట్ ఆఫ్ బి, ప్రింట్ ఆఫ్ సి, ప్రింట్ ఆఫ్ డి. అర్థమైంది అర్థం కాదు చూసుకోండి. క్లియర్ ఆర్ నాట్? ఏ ఫంక్షన్ కాదు ఇప్పుడు నాకు? క్యాలిక్యులేట్ అనే ఫంక్షన్. మీ ఇష్టం వచ్చిన వాల్యూ, ఇవన్నీ రూల్ ఏం లేదండి అక్కడ. మన ఇష్టం వచ్చిన వాల్యూ క్యాలిక్యులేట్ అనే ఫంక్షన్ దగ్గరికి వెళ్తున్నా. ఫస్ట్ వాల్యూ ఎంత? ఎక్స్. సెకండ్ వాల్యూ ఎంత? వై. ఎక్స్ ప్లస్ వై 14, 4, 45, సమ్ 1.8 ఇలా స్టోర్ అవుతుంది. రిటర్న్ ఎం వాల్యూ దేంట్లో రిటర్న్ అవుతుంది? ఎన్ వాల్యూ, పి వాల్యూ, క్యూ వాల్యూ, డి. ఓకే, అలా 1 by 1 వాల్యూస్. చూడండి ఇప్పుడు చెక్ చేసుకోండి. ప్రింట్ ఈజ్ నాట్ డిఫైన్డ్. స్పెల్లింగ్ తప్ప ఎక్కడ ఉంది? PRINT. ఓకేనా? రైట్. దీన్ని ఇంకొక రకం కూడా రాద్దాం. మెథడ్ 1. దిస్ ఈజ్ ఫర్ మెథడ్ 1. ఇంకో రకం కూడా రాయొచ్చా? సెకండ్ మెథడ్ చూడండి ఒకసారి నాకు. సార్ ఇలా కాకుండా దీన్ని ఎలా రాయొచ్చు చెప్పండి. ఇంకొంచెం మాడిఫై చేద్దాం. ఎక్స్ ప్లస్ వై అంటే ఎంత? ఎం. ఇక్కడే ఎక్స్ ప్లస్ వై పెట్టవచ్చుగా, ఇంకా ఎం ఎందుకు? ఇక్కడే ఎక్స్ మైనస్ వై పెట్టుకోవచ్చు కదా, ఇంకెందుకు ఎన్? ఎక్స్ ఇంటూ వై ఇక్కడే పెట్టవచ్చు కదా, ఎక్స్ బై వై ఇక్కడే పెట్టుకోవచ్చు కదా. పెట్టినా ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ మైనస్ వై, ఎక్స్ ఇంటూ వై రాయకూడదు. ఇలా రాయకూడదమ్మా. ఓకే, సేమ్ ఆన్సర్. 14, 4, 4.45 and 1.8. మనం ఇందా చెప్పిన ప్రకారం ఇలా కూడా ఎందుకు సార్? ఒక వేరియబుల్ రాయొచ్చు కదా, ఇన్ని వేరియబుల్స్ కూడా వేస్ట్ కదా. థర్డ్ మెథడ్. ఏ కామా పెట్టారు చూడు. ఏ కామా పెట్టగానే ఏమైంది? ఎర్రర్. జస్ట్ నేను కామా వదిలేసా దబాగా. కామా ఇచ్చినా కూడా ఎర్రర్ వచ్చింది చూడండి అక్కడ. టూ మెనీ వాల్యూస్ అన్ప్యాక్, యు ఆర్ ఎక్స్పెక్టెడ్ ఓన్లీ 1. ఓకే, కానీ ఎక్కువ చెప్పావు, తప్పు, ఇది రాయకూడదు అంటది. కామా తీసేయండి. కామా తీసేస్తే మనకి వస్తుంది 14, 4, 45, 1.8. క్లియర్ ఆర్ నాట్ ఆల్ ఆఫ్ యూ? అర్థమైందా లేదా? రిటర్న్ ఎన్ని వాల్యూస్ మనకి? ఇవన్నీ మల్టిపుల్